దేవుడు మనకి ఏం చేస్తాడో అనేటువంటిది మనము వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకొని మన హృదయాల్లోనికి ఆ మాటలను దాచి ఉంచుకోవడానికి మనము మన యొక్క హృదయాలను సిద్ధపరుచుకొని రావాలి. ఎందుకు అని అడిగితే ముందుగానే చెప్పాను కదా, ఇది ఒక ఆత్మీయ సహవాసము, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సహవాసం. కనుక ఇక్కడ లోకములో ఉన్నటువంటి విషయాలకు అవకాశం ఉండదు. ఈ లోకములో అన్ని రకాలైనటువంటి పనులు చేసేటువంటివి అన్నీ ఉన్నాయి. కానీ ఒక విషయం మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే బస్సు సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం ఉంది. అలాగనే చాలా ఎక్కువ దూరం ప్రయాణించాలి తక్కువ సమయంలో అంటే విమాన ప్రయాణాలు ఉన్నాయి.